జ్ఞాన్వాపి మసీదు గొడవేంటి? ఔరంగజేబు ఈ మసీదుని హిందూ గుడి కూల్చి కట్టాడా? హాస్పిటల్లో ఆపరేషన్ చేసే రూమ్ని ఆపరేషన్ థియేటర్ అని ఎందుకు అంటారు? ఒక మహిళకు ఉన్న సీరియల్ చూసే పిచ్చి వాళ్ళ హస్బెండ్ చావుకి కారణమైంది. ఎలాగో తెలుసా? మీరు డైరెక్ట్గా గ్యాస్ మంట పైన చపాతీలు చేస్తున్నారా? దాంతో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసా? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అడిక్షన్ ఉంటుంది. కొంతమందికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం, ఇంకొంతమందికి సిగరెట్ తాగడం అంటే ఇష్టం, మరికొంతమందికి మందు తాగడం అంటే ఇష్టం. అలాగే కొంతమంది ఉంటారు వాళ్ళకు టాటూస్ వేయించుకోవడం అంటే బాగా ఇష్టం, వాళ్ళు టాటూస్ని బాగా ఇష్టపడతారు. అలాంటి ఒక వ్యక్తే ఈ శాండ్రో. ఇతను తన ఫేస్ పైన ఇలా టాటూ వేయించుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మనోడు అక్కడితో ఆగలేదు, దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి తన చెవులను కూడా తీయించేశాడు. ఇలా ఎందుకు చేశావు అని అడిగితే, చెవులను తీసేయడం వల్ల నా టాటూస్ ఇంకా బాగా కనిపిస్తాయి, దాంతో నేను ఇంకా అందంగా ఉంటాను అని చెప్తున్నాడు. సరిపోయింది. ఇతని బాడీ పైన టాటూ వేయక ముందు ఇదిగో ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా అయ్యాడు. దీన్నే ఇప్పుడు ఇతను అందంగా ఉండడం అనుకుంటున్నాడు. అంతేకాదు, నా చెవులు తొలగించిన తర్వాత నేను బాగా కనిపిస్తున్నాను, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది అంటున్నాడు. ఈ శాండ్రో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేమంటారు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, హాస్పిటల్లో ఆపరేషన్ చేసే రూమ్ని ఆపరేషన్ థియేటర్ అని ఎందుకు పిలుస్తారు? సాధారణంగా థియేటర్ అంటే కొంతమంది కలిసి ఒక దగ్గర కూర్చొని మూవీ చూసే ప్లేస్ లేదా ఏదైనా యాక్ట్ చూసే ప్లేస్. కానీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఎందుకు ఉంటుంది? అప్పట్లో డాక్టర్లు చేసే ఆపరేషన్ని సినిమా చూసినట్టు అందరూ చూసేవాళ్ళ అంటే ఎస్, నిజంగానే అప్పట్లో డాక్టర్లు చేసే ఆపరేషన్ని ఇతర మెడికల్ ఎక్స్పర్ట్లు, కొత్తగా డాక్టర్ అవుతున్న ట్రైనీలు అంతా కలిసి చూసేవాళ్ళు, చూసి నేర్చుకునేవాళ్ళు. అందుకే ఆ రూమ్ని ఆపరేషన్ థియేటర్ అంటారు. కానీ తర్వాత ఈ పద్ధతిని మార్చేశారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మనం శ్వాస తీసుకున్నప్పుడు శరీరం లోపలికి పీల్చుకునేది ఏంటి అని అడిగితే మీలో చాలామంది గాలి అని సమాధానం ఇస్తారు. ఇంకా స్పెసిఫిక్గా అడిగితే ఆక్సిజన్ పీల్చుకుంటున్నామని చెప్తారు. ఇక్కడ మనం ఆక్సిజన్, గాలి రెండు సేమ్ అనుకుంటాం, కానీ అది రాంగ్. మన భూమిపై ఉన్న మొత్తం గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది, కేవలం 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. మిగతా 1% మిగతా వాయువులు ఉంటాయి. మనం శ్వాస తీసుకున్నప్పుడు పీల్చుకునే గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది, కానీ మనం మాత్రం ఆక్సిజన్ అని చెప్పుకుంటాం. బై ద వే, ఈ నైట్రోజన్ లేకపోతే మనము లేము. ఎందుకంటే ఈ నైట్రోజన్ అనేది మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. దాంతో ఈ భూమిపై ఉన్న సమస్త జీవానికి ఆహారం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ భూ వాతావరణంలో ఎక్కువగా ఉంది నైట్రోజన్, ఆక్సిజన్ కాదు. అదే ఒకవేళ భూమిపై నైట్రోజన్ కంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే ప్రపంచం ఎలా ఉంటుంది? మన భూమిపై ఉన్న జీవుల శరీరాలు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఇదే టాపిక్ పైన ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంతరిక్షాన్ని స్టడీ చేయడానికి, అలాగే మానవ ప్రయోజనాల కోసం అనేక శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. కానీ ప్రతి వస్తువు కొంత సమయం తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్లు ఎక్స్పైర్ అయిపోయాక వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్గా అంతరిక్షంలో దాదాపు 10,000 శాటిలైట్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ శాటిలైట్ల టైం ఎక్స్పైర్ అయిపోతుందో వాటిల్లో ఉన్న థ్రస్టర్స్ని ఉపయోగించి మెల్లమెల్లగా వాటి ఆర్బిట్ని తగ్గించి భూ వాతావరణంలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. దాంతో దాని వేగం కారణంగా అది భూ వాతావరణంలో కంప్లీట్గా కాలిపోతుంది. కానీ కొన్ని శాటిలైట్లు చాలా పెద్ద సైజులో ఉండి భూ వాతావరణంలో కంప్లీట్గా కాలిపోవు. అందుకని వాటిని సముద్రంలో ఉన్న నీమో అనే ఒక ప్రాంతంలో పడేలా చేస్తారు. అక్కడే ఎందుకు అంటే ఆ ప్రాంతం చుట్టుపక్కల అసలు మనుషులే ఉండరు. అయితే ఇలా శాటిలైట్ యొక్క ఆర్బిట్ని తగ్గించడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని. అందుకని చాలా కంపెనీలు వాళ్ళ శాటిలైట్లు ఎక్స్పైర్ అయ్యాక వాటిని అలాగే అంతరిక్షంలో వదిలేస్తారు. దాంతో అవి అంతరిక్షంలో అలాగే తిరుగుతున్న స్పేస్ డెబ్రిస్ లాగా మారుతాయి.
అవి భవిష్యత్తులో మనం పంపే శాటిలైట్లకు ప్రమాదంగా కూడా మారొచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీరు ఆన్లైన్లో అమ్మాయిల కోసం చూస్తున్నారా? ఎస్పెషల్లీ టిండర్లో అయితే జాగ్రత్తగా ఉండండి. విషయం ఏమిటంటే, టిండర్లో ఉన్న ఒక అమ్మాయి ప్రతిరోజు 100 నుంచి 200 మంది అబ్బాయిలతో చాట్ చేసి వాళ్ళకు డేట్కు పిలిచేది. అందుకోసం ఆమె ఒక హోటల్లో రూమ్ బుక్ చేయమని చెప్పేది. అంతేకాదు ఆ హోటల్ రెస్టారెంట్లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని ముందే ఆర్డర్ చేసి పెట్టు, నేను వస్తున్నాను అని చెప్పేది. కానీ చివరికి అక్కడికి రాకుండా హ్యాండ్ ఇచ్చేది. ఇలా రోజు 100 మంది అబ్బాయిలు ఈమె చేతిలో బలయ్యేవారు. దాంతో కొంతమంది అబ్బాయిలకు అనుమానం వచ్చి ఏం జరుగుతుందో అర్థం కాక వెళ్ళి ఈ అమ్మాయి అకౌంట్ పైన పోలీస్ కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమిటంటే, ఈ అకౌంట్ని రన్ చేస్తుంది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి. ఎంతకి తెగించారా? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ అబ్బాయే ఆ హోటల్ ఓనర్. తమకు కస్టమర్ సరిగా రాకపోవడంతో ఈ విధంగా అమ్మాయి పేరు మీద అబ్బాయిలను ట్రాప్ చేసి హోటల్ రూమ్స్ని బుక్ చేయించి ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ చేయించేవాడు. ఇలా చేసి అతను బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి లక్షల రూపాయలు సంపాదించాడు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఈ విషయం ఆన్లైన్లో అమ్మాయిల కోసం చూస్తున్న మీ కరువు ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా వాళ్ళను కింద కమెంట్లో ట్యాగ్ చేయండి. మీరు ఉంటున్న ఏరియాలో రోడ్స్ నీట్గా లేకున్నా, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకున్నా, క్లీనింగ్ ప్రాపర్గా చేయకున్నా, మీరు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కంప్లైంట్ చేస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలకే ప్రాబ్లం వస్తుంది. ఐడియా బాగుంది కదూ? దీనికోసం మీరు చేయాల్సిందల్లా యాప్ స్టోర్కి వెళ్ళి స్వచ్ఛత అనే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వల్ల ఒక యాప్ ఉంది. అందులో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఏ ప్రాంతంలో ప్రాబ్లం ఉందో దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. మీరు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఆ కంప్లైంట్ అలాగే ఓపెన్ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే దానిపై పనిచేసిన ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఏరియాలో క్లీనింగ్ ఇష్యూ ఏమైనా ఉంటే ఈ యాప్లో వెంటనే కంప్లైంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ కాలంలో చాలామంది చపాతీలను పెనం మీద కాకుండా ఇదిగో ఇలా డైరెక్ట్గా గ్యాస్ ఫ్లేమ్ పైన చేస్తున్నారు. కానీ ఇలా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది ఎక్స్పర్ట్ల ప్రకారం మనం డైరెక్ట్గా గ్యాస్ పైన చపాతీలు కాలిస్తే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి పార్టికల్స్ చపాతీలో చేరుతాయి. అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు, హార్ట్కి సంబంధించిన వ్యాధులు, కొన్నిసార్లు అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే, మనం తినే ఆహారాన్ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో కుక్ చేస్తే వాటిలో కార్సినోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి క్యాన్సర్కు దారితీస్తాయి. కాబట్టి ఇలా డైరెక్ట్గా మంట పైన చపాతీలు చేయకుండా పెనం పైన మాత్రమే చేయండి. ఈ విషయం ప్రతి మహిళకు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? పోలీస్ యూనిఫామ్ భుజంపై ఉన్న బ్యాడ్జ్ను చూసి వాళ్ళ క్యాడర్ ఏంటో చెప్పేవచ్చు. ఎలాగో తెలుసా? పోలీసుల స్టార్టింగ్ ర్యాంక్ కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ బ్యాడ్జ్ ప్లెయిన్గా ఉంటుంది. అదే సీనియర్ కానిస్టేబుల్కి 2 యారస్ ఉంటాయి. 3 యారస్ ఉంటే హెడ్ కానిస్టేబుల్ అని అర్థం. అదే బ్యాడ్జ్ పైన 1 స్టార్ ఉంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అని, 2 స్టార్లు ఉంటే సబ్ ఇన్స్పెక్టర్ అని, 3 స్టార్లు ఉంటే ఇన్స్పెక్టర్ అని అర్థం. వీళ్ళ బ్యాడ్జ్ పైన స్టార్స్తో పాటు రెడ్ అండ్ బ్లూ స్ట్రిప్స్ కూడా ఉంటాయి. అదే ఐపీఎస్ల విషయానికి వస్తే వీళ్ళ మొదటి పోస్ట్ అసిస్టెంట్ ఎస్పీ. ఆ టైంలో వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉంటారు. వీళ్ళ బ్యాడ్జ్ పైన ఐపీఎస్ అని రాసి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 1 స్టార్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో 2 స్టార్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్లో 3 స్టార్స్ ఉంటాయి. ట్రైనింగ్ తర్వాత వీళ్ళు ఏఎస్పీలుగా మారుతారు. అప్పుడు వీళ్ళ బ్యాడ్జ్ పైన అశోక ఎంబ్లంతో పాటు ఐపీఎస్ అని రాసి ఉంటుంది. అదే ఎస్పీకి మన నేషనల్ ఎంబ్లం 1 స్టార్ అండ్ ఐపీఎస్ అని రాసి ఉంటుంది. 2 స్టార్లు ఉంటే సీనియర్ ఎస్పీ అని, 3 స్టార్లు ఉంటే డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అర్థం. మీలో ఎంతమంది ఈ విషయాలు కొత్తగా తెలుసుకుంటున్నారు? మహిళలకు సీరియల్ చూసే పిచ్చి ఎంతగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈ సీరియల్ పిచ్చి వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉంటున్నారు. ఒకరోజు భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య సీరియల్ చూస్తుంది. దాంతో భర్త ఛానల్ మార్చమని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఆ విషయం భర్తకు నచ్చలేదు. తనకు కోపం వచ్చి ఎలాగైనా సరే ఛానల్ మార్చాల్సిందే అని గొడవ పెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
గొడవ కారణంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త కూడా కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కోపం తగ్గి భార్య తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేంటి బ్రో, జస్ట్ ఛానల్ మార్చమని చిన్న గొడవ పైన ఊరేసుకుంటారా అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు అండ్ ఇలాంటి వాళ్ళు కోపంలో చాలా డేంజరస్ నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వ్యక్తే ఈమె భర్త. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం ఒక ఎమోషన్ పీక్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. అది కోపంలో అయినా ఎక్స్ట్రీమ్ సంతోషంలో అయినా సరే. అలాగే కొన్ని రోజుల క్రింద ఒక మహిళ పూజ చేస్తూ టీవీ సీరియల్ చూస్తుంది. దాంతో తన చీరకు నిప్పంటుకున్న విషయాన్ని ఆమె గమనించలేదు. చీర సగం కాలాక ఆమె రియలైజ్ అయింది. ఆ మంటలు ఆర్పేందుకు ఆమె ఇంట్లోకి పరిగెత్తింది. దాంతో ఇంట్లో మిగతా వస్తువులకు మంటలు అంటుకొని ఇల్లంతా కాలి ఆమె అందులోనే చనిపోయింది. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఏదైనా విషయం పైన ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి, కానీ మరీ పిచ్చి ఉండకూడదు. కాబట్టి మీకు మొబైల్ చూడడం, మొబైల్స్లో రీల్ చూడడం లేదా సీరియల్ చూడడం లాంటి అడిక్షన్ ఉంటే దయచేసి దాన్ని తగ్గించుకోండి. అది మంచిది కాదు. ఈ విషయం సీరియల్ని బాగా చూసే బ్యాచ్ అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గ్యాన్ వాపీ మసీద్, బాబ్రీ మసీద్ తర్వాత చర్చల్లోకి ఎక్కువగా వస్తున్న పేరిది. అయితే ఈ గ్యాన్ వాపీ మసీద్ గొడవేంటి? ఈ మసీదును కూడా ఔరంగజేబు గుడిని కూల్చి కట్టాడా? ఇప్పుడు ఈ మసీదును కూడా కూల్చేసి గుడి కడతారా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్యాన్ వాపీ మసీద్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్కి పక్కనే ఆనుకొని ఉంటుంది. అయితే ఈ మసీదును కూడా ఔరంగజేబు ఒక హిందూ టెంపుల్ని కూలగొట్టి కట్టారు అని తెలిసి కొంతమంది హిందువులు 1991లో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి ఈ గొడవ నడుస్తూనే ఉంది. అయితే రీసెంట్గా ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మసీదు మొత్తాన్ని సర్వే చేసి ఈ మసీదును కూడా హిందూ టెంపుల్ని కూల్చి దానిపైన కట్టినట్టుగా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఈ గ్యాన్ వాపీ మసీద్ ఫోటో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ మసీదుని టెంపుల్ని కూల్చి కట్టారా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. ఈ గ్యాన్ వాపీ మసీద్ టాపిక్ పైన మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కింద కమెంట్లో చెప్పండి. ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేద్దాం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో నాకు కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.